మీ పేరేంటండి? నా పేరు అంజమ్మ అండి. ఏం పేరు? అంజమ్మ. అంజమ్మ గారు, ఇక్కడ గుడిలో పొంగల్ పెట్టడానికి ఏమన్నా ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? ఎలా పెడతారు ఇక్కడ? ఎందుకంటే మనం ఇంట్లో ఉండే పొంగల్కి ఇక్కడ పొంగల్కి తేడా ఉంటుంది కదా, కొంచెం మాకు అది చెప్తారా? ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు ఇక్కడ అంకాలమ్మ తల్లికి పొంగల్ సమర్పిస్తాము. ఆచారవంతుల కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళందరూ తెల్లవారుజామున 4 గంటలకే అమ్మవారి దగ్గర అభిషేకాలు, అర్చనలు, పూజలు అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత 9 గంటలకు అందరం వచ్చి స్నానం చేసి ఇక్కడే పొంగల్ పెడతాము. ఆ తర్వాత ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. తదుపరి అన్నదానం జరుగుతుంది, తినేసి వెళ్తాము. మళ్ళీ అమావాస్య రోజు పోలేరమ్మ తల్లికి పొంగల్ సమర్పిస్తాము. ఆ సాయంత్రం అందరూ ఏటలు కోసి అమ్మవారిని సంతృప్తి పరుస్తారు. సో ఎందుకు అంటే ఈ ఎండల కాలంలో మనకి వర్షాలు సమృద్ధిగా పడాలి, దర్శి గ్రామం మొత్తం పాడి పంటలతో చల్లగా ఉండాలి, అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి పూర్వీకుల నుంచి సంప్రదాయ పద్ధతిగా ఆచారవంతులు అందరం కలిసి ఒక సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. అంటే మనం ఇంట్లో ఉండే పొంగల్కి ఇక్కడ పొంగల్కి తేడా ఉంటది కదా, ఇక్కడ పొంగల్ ప్రాసెస్ ఎలా చేస్తారు? పొంగల్ తడి బట్టలతో స్నానం ఆచరించి తడి బట్టలతో పొంగల్ పెడతాము. ఓకే. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఓకే, మన దగ్గర కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆచారం ప్రకారం కొంతమందికి బోనాలు ఎత్తుకునే ఆచారం ఉంటది, కొంతమంది నైవేద్యం సమర్పిస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.